హలో ఫ్రెండ్స్, నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ట్రాజిక్ క్రాష్లో చనిపోయిన వాళ్ళందరికీ, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఈ యాక్సిడెంట్ అలా జరిగిందో లేదో నేను ఒక 2 minutes తర్వాత ఏమో చూశాను. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అలా కూర్చొని టీవీ పెట్టగానే అప్పుడే జరిగిందనమాట అది. సో అప్పుడే లైవ్ న్యూస్ ఆ క్లిప్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. డ్రీమ్ లైనర్ తోటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయన్నమాట. పోయిన సంవత్సరం 24లో ఐ థింక్ మార్చ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ అరౌండ్ 12th March 2024. ఇప్పుడు ఇది 12th June కదా జరిగింది. 12th March 2024లో మీరు గూగుల్ చేయొచ్చు. సిడ్నీ నుంచి ఆక్లాండ్కి వెళ్ళే ఫ్లైట్ బోయింగ్ డ్రీమ్ లైనర్ 7879 అనమాట ఆ మోడలు. నిన్న పడిపోయింది 7878. సో ఆ ఫ్లైట్లో ఏం జరిగిందంటే, ఈ మధ్య అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, టెక్నాలజీ, టచ్ స్క్రీన్లు అని చెప్పి అసలు నాబ్స్ కంట్రోల్స్ ఉన్న కొన్ని కంట్రోల్స్ని ఆటోమేట్ చేసేసి స్క్రీన్స్ పెట్టేశారు. సో ఆ డ్రీమ్ లైనర్లో ఏమైపోయిందంటే, మిడ్ ఫ్లైట్ అంటే పసిఫిక్ మహాసముద్రం పైన ఫ్లైట్ ఉన్నప్పుడు ఆ స్క్రీన్స్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయాయి. సిస్టమ్ ఆటో రీస్టార్ట్ అయిందనమాట. సిస్టమ్ ఆటో రీస్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, టోటల్ ప్లేన్ ఈజ్ కంట్రోల్ బై ది సిస్టమ్. సో అది పైకి కిందకి అయ్యి సీట్ బెల్ట్లు వేసుకోకుండా ఎవరైనా అయితే ఉన్నారో దాదాపుగా 50 మంది, 52 మంది అనుకుంటాను, చాలా ఇంజరీస్ కి లోనయ్యారు. తర్వాత మళ్ళీ ఆ సిస్టమ్స్ బ్యాక్ ఆన్లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ పైలట్స్ దాన్ని కంట్రోల్ చేయగలిగారు. అంటే ఆ సిస్టమ్ రీబూట్ అయ్యేంత వరకు పైలట్స్ చేతిలో ఏమీ లేదనమాట. ఎందుకంటే టోటల్ స్క్రీన్స్ బ్లాక్అవుట్ అయిపోయాయి. సో ఇది ఒక మచ్చుకు మాత్రమే. అంటే డ్రీమ్ లైనర్లో సేఫ్టీ రికార్డు చాలా బాగుంది, అది ఇది అని చెప్పి మన అమెరికన్ సోదరులు చెప్తూనే ఉంటారు, కానీ ఫ్యాక్ట్స్ డోంట్ లై. సో అది లాంచ్ చేసిన 2011 నుంచి ఇప్పటివరకు చూసుకున్నామంటే ఆల్మోస్ట్ 14 yearsలో ఎన్ని ఇన్సిడెంట్స్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ వేర్ ద టోటల్ ఫ్లైట్ హ్యాస్ క్రాష్డ్. కానీ మిగతా ఇన్సిడెంట్లో కూడా అది జరిగి ఉండే అవకాశం కూడా లేకపోలేదనమాట. కాకపోతే ఇంత సివియర్ ఇన్సిడెంట్స్ జరగలేదనమాట, అంటే సివియర్ ఫాల్ట్స్. కానీ జనాలు చాలామంది గాయపడ్డారు. ఇదే ఫస్ట్ టైము ఇంతమంది పోవడం. సో నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లో 3 పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒకటి, అంటే హైయెస్ట్ పాసిబిలిటీ ఉండేది ఏంటంటే, ఆ ల్యాండింగ్ గేర్ మనకి ఆ క్లిప్స్లో నీట్గా కనిపిస్తుంది. జనరల్గా నేను దాదాపుగా అంటే ఈ సంవత్సరం తప్పితే పోయిన సంవత్సరం వరకు చాలా రెగ్యులర్గా ఫ్లై చేస్తూ ఉంటాను నేను. అంటే పైలట్గా నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ ప్యాసింజర్గా ఉంది కదా. సో ప్యాసింజర్గా ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఏమేమి జరుగుతుంటాయి, ఏమేమి సౌండ్లు వస్తుంటాయని. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఆ ల్యాండింగ్ గేర్ని లోపలికి తీసేసుకుంటారు అనమాట. సో దట్ ఆ ఏరోడైనమిక్స్కి ఆ ల్యాండింగ్ గేరు అడ్డంగా ఉండదు. అంటే ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఎదురు గాలి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎదురు గాలికి ఆ రెసిస్టెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అన్నమాట ఫ్లైట్. సో అందుకని చెప్పి ఆ ల్యాండింగ్ గేర్ని వాళ్ళు లోపలికి తీసేసుకొని క్లోజ్ చేసేస్తారనమాట, ఆ డ్రాగ్ అనేది తగ్గించడానికి. కానీ నిన్న క్రాష్ అయిన ఫ్లైట్ విజువల్స్ చూస్తే ఆ ల్యాండింగ్ గేర్ ఇంకా అలాగే ఉంది. సో దాన్ని రిట్రాక్ట్ చేయలేదు. సెకండ్ థింగ్ అంటే, మనం వింగ్ మీద కూర్చున్నప్పుడు, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్లో కూర్చున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం, వింగ్స్ ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్స్ ముందుకు వెనక్కి వెళ్తుంటాయి. సో అవి టేకాఫ్లో, ల్యాండింగ్లో కంపల్సరీగా బయటకు వస్తాయి అన్నమాట. ఆ ఫ్లాప్స్ బయటకు వచ్చి ఆ ఏరోడైనమిక్స్ని కూడా అవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ
ఈ సిచ్యువేషన్లో ఫ్లాప్స్ అసలు లేవు. సో ఆ ఫ్లాప్స్ కంట్రోల్ చేసేది ఎవరు, ఆ ల్యాండింగ్ గేర్ కంట్రోల్ చేసేది ఎవరు? ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కిందర్ అనేవరో ఫస్ట్ ఆఫీసర్ కదా, పాపం ఆయన కూడా పోయారు. అతని ఫ్లయింగ్ రికార్డ్ చూస్తే he only had 1100 hours of flying. In order to be a first officer, generally any airline would require minimum of 1500 hours of flying experience. అంటే మనోడు ఏదో సెలబ్రిటీ కజిన్ అంటే కదా, సో రికమెండేషన్లతోటి ఫస్ట్ ఆఫీసర్ అయిపోయాడు. ల్యాండింగ్ గేర్ పైకి తీరా బాబు అంటే ల్యాండింగ్ గేర్ బదులు ఆ ఫ్లాప్స్ని పైకి తీసాడు. ఆ ఫ్లాప్స్ని పైకి తీసేసినప్పుడు ఏమైపోద్ది, ఆ బోయింగ్కి రెండు వైపులో ఉండే వింగ్స్, జస్ట్ వింగ్స్ మాత్రమే ఉంటాయి, ఫ్లాప్స్ అన్నీ పోతాయి. వింగ్స్ మాత్రమే ఉన్నప్పుడు నీకేమవుతుంది, అది ఒక పక్షి రెక్క మాదిరిగానే కదా. ఆ రెక్కని ఇంత వెడల్పుగా ఉంటుంది రెక్క, ఎప్పుడైనా ల్యాండింగ్ అప్పుడు కానీ టేక్ ఆఫ్ అప్పుడు కానీ మామూలు పక్షులను చూసినా కానీ మనకు అర్థమవుతుంది, ఇలా విచ్చుకుంటాయి. సో వాడు ఆ ల్యాండింగ్ గేర్ పైకి లాగాల్సిన బదులు ఈ ఫ్లాప్స్ని పైకి లాగడంతో ఆ రెక్క ఏదైతే ఉందో, ఇలా ఉండాల్సిన రెక్క ఇలా అయిపోయింది. అలా ఎప్పుడు అయిపోతుందో నీకు ఎంత థ్రస్ట్ కిందకి పంపించినా కానీ ఆ లిఫ్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఒకసారి ఆ మొమెంటం పోయిన తర్వాత వీళ్ళు పాపం విశ్వ ప్రయత్నం చేశారు ఆబ్వియస్గా బ్రతికించడానికి, ఆ సిచ్యువేషన్ని సాల్వేజ్ చేయడానికి. అందుకని నోస్ అనేది పైకి వెళ్తూనే ఉంది, కాకపోతే దానికి వెనకాల నుంచి లిఫ్ట్ లేదు కాబట్టి ఆ థ్రస్ట్ ఏదైతే కిందకి వెళ్ళాలనో దానికి సపోర్టింగ్ వింగ్స్ లేవు. దానికి వింగ్స్ లేకపోవడం ఒకటి, ఈ ల్యాండింగ్ గేర్ అక్కడే మధ్యలోనే ఉండిపోయింది. అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్లో ఇంకా ల్యాండింగ్ గేర్ ఎలా ఉన్నా కానీ పెద్ద ఫరక్ పడదు. సో ఇన్ సింపుల్ టర్మ్స్, మనము లేమ్యాన్ టర్మ్స్ అంటాం కదా, అంటే పామర్ల భాషలో చెప్పాలంటే యాక్సలరేటర్ తొక్కాల్సింది బ్రేక్ తొక్కేసాడు అనమాట. బ్రేక్ తొక్కితే ఏమవుతుంది, ఆగిపోతుంది. అతి కీలక క్షణంలో అది, అంటే వేగం పుంజుకోవాల్సిన సమయంలో బ్రేక్ వేసేస్తే ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోయి ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పిపోతుందో అప్పుడు ఇంకా గత్యంతరం లేక వాళ్ళు మేడే కాల్ ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చేసిన తర్వాత క్రాష్ అయిపోయింది. పాపం దీంట్లో ఒకానొక మనిషి మాత్రమే చాలా మిరాక్యులస్గా బయటపడ్డాడు. నాకు తెలిసి ఆ ఎక్స్ప్లోషన్ ఏదైతే జరిగిందో, ఆ ఎక్స్ప్లోషన్ వల్ల, ఆ పవర్ వల్ల అతను ఎజెక్ట్ అయిపోయి ఉంటాడు. అంటే ఎగ్జిట్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి, ఒరిజినల్ సీట్ 11A సీటు ఎగ్జిట్ సీట్ కాదనమాట. కానీ అతను ఎగ్జిట్ సీట్ని మార్చుకొని, అంటే ఎవరు లేరు కదా అక్కడ కూర్చోవచ్చా అంటే కూర్చోవచ్చు అని ఉంటారు. కానీ జనరల్గా అది ఎప్పుడు అలౌ చేస్తారంటే, అంటే మేజర్ ఎయిర్లైన్స్ టేక్ ఆఫ్ అయిపోయి సీట్ బెల్ట్స్ ఆఫ్ చేసిన తర్వాత, లైట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు సీట్ మూవ్మెంట్కి అలౌ చేస్తారు. కానీ మన ఎయిర్ ఇండియా కదా, సరే వెళ్ళి కూర్చోని అంటారు. సో అతను చాలా అదృష్టం చేసుకుని ఉంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ ఎక్స్ప్లోషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఫోర్స్, ఆ పవర్ ఏదైతే ఉంటుందో అతన్ని ఫోర్స్డ్గా ఎజెక్ట్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగా బ్రతికి బయటపడ్డాడు పాపం. కానీ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పోయారు. వాళ్ళతో పాటి 20 మంది పాపం మెడికోస్ మెస్లో లంచ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పోయారు. ఎందుకంటే వాళ్ళ మీదనే కదా అది పడింది, ఆ బిల్డింగ్ మీదే కదా పడింది. అదేంటో కానీ మన కల్చర్లో ఎయిర్పోర్ట్కు దగ్గరగా స్థలం ఉంటే దాని రేటు పెరుగుద్ది. ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలాగా, డ్యూ టు దీస్ రిస్క్స్ ఆఫ్ ఫాలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఎనీవే, hope Boeing can learn something from this and save us from future accidents. Thank you. Thanks for listening to me.